జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా, ఎంత మంచి మాట అండి, దేవుడు మనతో రావాలి అనంటే మనం చేయాల్సిన పని ఏంటి? ప్రభువా నీవు వస్తే చాలయ్యా, నీవంటే నేను ఉంటానయ్యా అని అవసరం లేదంట. ఇద్దరు కలిసినప్పుడు, ముగ్గురు కలిసినప్పుడు వాక్యం గురించి ఒకరితో ఒకరు సంభాషించుకుంటుంటే నువ్వు పిలవకుండానే ఏం చేస్తాడంట, ఆయన వచ్చి మీతో కూడా కూర్చుంటాడు. మీరు నడుస్తుంటే ఆయన మీతో కూడా నడుస్తూ ఉంటాడు. పొలంలో పనిచేసేటప్పుడు ఇద్దరు సంభాషించుకుంటున్నారనుకోండి, ఆ పొలంలో మీతో కూడా యేసు ఉంటాడు. దేవునికి స్తోత్రం. కష్టకాలంలో ఎసట్లోకి ఏమి లేవు, పొయ్యి మీద కొండెక్కే పరిస్థితి లేదు, బయటికి వెళ్ళి దేహి అని చెయ్యి చాపలేవు. ఆ కష్టకాలంలో, ఆ ఇరుకులో, ఆ ఇబ్బందులలో చిన్న బిడ్డని దగ్గర కూర్చోబెట్టుకొని 7th క్లాసు 6th క్లాసు చదివి ఆ బిడ్డను దగ్గర పెట్టుకొని, నానా మన దగ్గర ఏమి లేదయ్యా తినటానికి, బయటికి వెళ్ళి అడిగితే చులకనవుతాం, పలచనవుతాం, కరువు కాలంలో దేవుడు పోషిస్తాడని చెప్పి సండే స్కూల్ కథలలాగా నీ పిల్లలకు చెబుతా ఉంటే యేసు తానే దగ్గరకు వచ్చి తల్లి బిడ్డల మధ్యలో ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకోసారి చెప్పండి. భార్యాభర్తలుగా క్రొత్తగా దాంపత్య జీవితం మొదలు పెట్టారు. మారు మనసు పొందిన వాళ్ళే, రక్షింపబడిన వాళ్ళే, దేవుని సన్నిధిలోనికి క్రొత్తగా వస్తున్న విశ్వాసులే. కానీ తినటానికి ఏమి లేదు. లేకపోయినప్పుడు ఎందుకు అనవసరంగా మారు మనసు పొందామా? అబద్ధాలు ఆడితే మా కడుపు నిండా దొరికేదే, లంచాలు పుచ్చుకుంటే కంటి నిండా సరిపడా, కడుపుకి సరిపడా అన్నీ దొరికాయే, ఏంటిట్టాగా అయిపోయింది, ఏమంటా మారు మనసు పొందాము, ఏమంటా బాప్తిస్మం పొందాము, నేమో నిష్ఠ అని అనుకున్నాం. తీరా చూస్తే తినటానికి లేదని సొణిగితే మనకేమి రాదు. సొనకుండా ప్రభువా నీకు స్తోత్రం అయ్యా, ఈ రోజుకు పస్తుండటం నీకు ఇష్టమైతే నీ ఇష్టం అయ్యా అని దేవునికి అప్పగించుకొని దేవుని వాక్యం భార్యాభర్తలు మాట్లాడుకుంటుంటే తానే మీ దగ్గరకు వచ్చి మీకు కావాల్సింది ఇస్తాడు. స్తోత్రం చెప్పండి.